హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సత్య రాకేష్ @v. బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పేసి నిన్న ఒక 4 మెంబర్స్ అనూష గారు, దివ్య గారు, అలానే నాగా గారు, షకీబ్ గారు, ఇలా 4 మెంబర్స్ మనం అగ్ని పరీక్షలో చూసినటువంటి 4 కంటెస్టెంట్స్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి అయితే నిన్న వచ్చారు. నిన్న బిగ్ బాస్ షో ఎంతమంది చూసారు అనేది నాకు కింద కామెంట్. అయితే ఆ 4 మెంబర్స్కి కూడా బిగ్ బాస్ ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ 4 మెంబర్స్ ఆ బిగ్ బాస్ హౌస్లో ఎలిజిబుల్ అని ప్రూవ్ చేసుకోవడానికి అయితే ఇంకొకసారి ఛాన్స్ అయితే ఇచ్చారు. అయితే వాళ్ళ రీజన్స్ చెప్పేసి అయితే వాళ్ళు మళ్ళీ హౌస్లో నుంచి బయటకైతే వెళ్ళిపోయారు. అయితే తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ మన ఈ లోపల ఉన్నటువంటి కంటెస్టెంట్స్కి అయితే ఇంకొక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఓటింగ్ ద్వారా ఎవరైతే మనం బిగ్ బాస్ హౌస్లోకి రావాలి అనుకుంటున్నారా అని చెప్పేసి ఒక 2 ఓట్స్ అయితే వేయమని చెప్పేసి ప్రాసెస్ అయితే మొత్తం జరిపేశారు బిగ్ బాస్ హౌస్లో ఉన్న అందరికీ కూడా. అయితే ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ అయితే జరిగింది అనుకోవాలి. ఏందా ట్విస్ట్ అంటే గనక, మనం జనరల్గా ఏం ఆలోచిస్తాము, ఓటింగ్ కదా, ఎవరు ఎక్కువగా ఓటింగ్స్ ఉంటే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వస్తారేమో అని చెప్పేసి మనమైతే అనుకుంటూ ఉంటాము. కాకపోతే బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ ట్విస్ట్ ఏందయ్యా అంటే, ఓట్స్ ఎవరికైతే లీస్ట్లో ఉన్నాయో వాళ్ళని హౌస్లోకి ఎంటర్ అయితే చేశారు. అయితే లీస్ట్ ఓటింగ్ అయితే దివ్య గారికి రావటం వల్ల దివ్య గారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోయారు. ఫైనల్గా తనైతే అనుకున్నది సాధించారు అని అయితే నాకు అనిపించింది. ఫైనల్గా అందరికీ ఇంకొక ఛాన్స్ అయితే దొరకదు, తనకి ఎలానో దొరికింది అండ్ తను కూడా ప్రూవ్ చేసుకుంది. అయితే ఈ బిగ్ బాస్ హౌస్లోకి రావడం అయితే కాదు, హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత తన గేమ్ ఎలా ఉంటుంది అనేది అయితే మనం ఖచ్చితంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే చూడాలి. వచ్చిన 4 మెంబర్స్ కూడా మీరు ఎవరితో స్వాప్ అవుతారు అంటే గనక ఎక్కువ మంది కూడా శ్రీజ పేరు అయితే చెప్పారు. బట్ ఎందుకో ఏంటైతే నాకైతే తెలియదు. బట్ శ్రీజ కూడా గేమ్ బాగానే ఆడుతుంది కాబట్టి తను స్వాప్ అవ్వకుండా తను బిగ్ బాస్ హౌస్లో ఉండడం అయితే సేఫ్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఫైనల్లీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా దివ్య గారు వైల్డ్గా ఆడతారా గేమ్, లేదు అంటే చూడటానికి చాలా సాఫ్ట్గా ఉన్నారు కాబట్టి సాఫ్ట్గా ఆడతారా గేమ్ అనేది అయితే మనం బిగ్ బాస్ హౌస్లో అయితే ఖచ్చితంగా చూసేయాల్సిందే ఎవ్రీడే. ఎనీవే, ఆల్ ద బెస్ట్ దివ్య గారు. మంచిగా అయితే బిగ్ బాస్ హౌస్లో మీరు చాలా వీక్స్ ఉండాలని అయితే అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ దివ్య గారు. వీక్ అంతా కూడా అంత ఎమోషనల్గా అయితే అనిపిస్తూ ఉంటుంది బిగ్ బాస్ హౌస్ అయితే. నాకు అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అని గుర్తు చేయగానే అందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు. ఎక్కువ సంజన గారు, ప్రియా శెట్టి గారు, అలానే మన సుమన్ శెట్టి గారు కానీ, అలానే ఇమాన్యుల్ అయితే లిటరల్గా అలాగా ఫీల్ అవడం అయితే నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. తనైతే ఏ షోలో కూడా అలాగ బయటపడుతున్నట్టయితే ఇంకా అనిపించలేదు. ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్లోనే అలాగా ఫ్యామిలీ అనగానే ఒక మంచి ఎమోషనల్గా అయితే అయ్యారు. ఎనీవే, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోటో రాగానే అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఇమాన్యుల్ గారు. అలానే అలా ఛాన్స్ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఏదైనా సరే ఈ వీక్ అంతా అయితే కొంచెం ఎమోషనల్ వీక్ అనే చెప్పుకోవాలి మనం. బిగ్ బాస్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.